ఏబీవీపీ స్థాపించి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా జాతీయ విద్యార్థి దినోత్సవం కూడా నిర్వహించారు. అసలు ఏబీవీపీ స్థాపనకు కారణాలు ఏంటి, వాళ్ళ ఎంచుకున్న లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నాయనే దానిపైన కూడా మనతోటి మాట్లాడడానికి పూర్వ ఏబీవీపీ నాయకులు సోలంకి శ్రీనివాస్ ఉన్నారు. అని చెప్పండి, ఏబీవీపీ స్థాపించి కూడా 78 సంవత్సరాలు పూర్తయిందిగా మీరు అనుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నారు, అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి ఏబీవీపీ స్థాపన పైన? ఒకటి, ఏబీవీపీ యొక్క కార్యక్షేత్రము కళాశాలలు కేంద్రంగా తీసుకొని నేటి విద్యార్థి నేటి పౌరుడే అనేటువంటి ఒక నినాదంతో ఏబీవీపీ పనిచేస్తుంది. దాంట్లో భాగంగా విద్యార్థులను కావచ్చు, యువకులను కావచ్చు, ఒక వ్యక్తి నిర్మాణం చేయాలి. వ్యక్తి నిర్మాణం ద్వారా ఒక జాతీయ పునర్నిర్మాణం చేయాలి. అంటే ఏదైతే మనం గతంలో చెప్తుంటాం కదా, భారతదేశం అంటే విశ్వగురువుగా ఉండేది అనేటువంటి మాటలు చెప్తుంటామో, దాన్ని జాతీయ పునర్నిర్మాణం చేసేటువంటి లక్ష్యంతో ఏబీవీపీ ఆవిర్భావం జరిగింది. దాంట్లో భాగంగా విద్యార్థులను కావచ్చు, యువకులను కావచ్చు సమాయత్తం చేయడం, వాళ్ళలో చైతన్యం తీసుకురావడం, దేశభక్తి నింపడం, జాతీయ సమైక్యతను వాళ్ళలో నూరిపోసేటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంది ఏబీవీపీ. అందులో భాగంగా కళాశాల కేంద్రంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రతి విద్యార్థి జాతీయ భావాలు కలిగి ఉండాలి, ప్రతి విద్యార్థి దేశభక్తి కలిగి ఉండాలి అనేటువంటి ఒక మాధ్యమం ఎంచుకొని ఒక జాతీయ పునర్నిర్మాణం అనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని ఏబీవీపీ పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగా చాలా వరకు రీచ్ కావడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి చాలా సామాజిక రుగ్మతలను రూపుమాపే దిశలో ఏబీవీపీ పనిచేస్తూ ఉన్నది. అదే కాకుండా ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఏ ఒక్క ప్రకృతి విపత్తులు జరిగినా కూడా ఏబీవీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళడం, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటి మనం అప్పుడప్పుడు టీవీలలో, పేపర్లలో చూస్తూనే ఉంటాం. సో ఈ సమాజాన్ని అంతటి కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడం, ప్రతి యువకుడిని ఒక బాధ్యతాయుతమైనటువంటి యువకుడిగా తీర్చిదిద్దడం, విద్యార్థుల్ని ఈరోజు చదువుకుంటున్నటువంటి విద్యార్థి తమ యొక్క బాధ్యతలను గుర్తించడం, తమ యొక్క హక్కుల్ని గుర్తించే దిశగా ఏబీవీపీ వాళ్ళను జాగృతం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఇది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే జూలై 9 అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఒక జాతీయ విద్యార్థి దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటాము. కాబట్టి రాబోయే తరాలకు కూడా యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఎట్లా ఉండాలి, జాతీయ పునర్వైభవంలో మన యొక్క పాత్రను ఎంతవరకు మనం ఎట్లా పోషించాలనే దిశలో ఏబీవీపీ విద్యార్థులకు కర్తవ్య బోధ చేస్తూ ఉంటుంది. అంటే మీ 78 సంవత్సరాలలో ఏబీవీపీ సాధించిన లక్ష్యాలు అంటే ఏం చెప్తారు? ఒకటి సింపుల్, 1-2 చెప్పాలనుకుంటే, ఏ రాష్ట్రంలోనైనా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే విద్యారంగ సమస్యలు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, లేకపోతే ఇక్కడ మన రాష్ట్రంలో ఫీజు బకాయిలు కావచ్చు, ఇటువంటి వాటి సాధన కోసం ఏబీవీపీ కష్టపడుతూ ఉంటుంది. అది చివరికి ఎట్లా అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి సమస్య మీద కూడా ఏబీవీపీ ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా గతంలో కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి. కాశ్మీర్ ఏకత కోసం ఏబీవీపీ ఉద్యమాలు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఏబీవీపీ ముందు భాగంలో నడిచి ఉద్యమాలు చేసింది. గతంలో 90స్లోనే మన ఆదిలాబాద్ జిల్లా బాసర నుండి శ్రీశైలం దాకా తెలంగాణ సస్యశ్యామల యాత్ర అని ఏబీవీపీ అప్పట్లోనే చేపించింది. అదే కాకుండా మహారాష్ట్రలో ఉన్నటువంటి మరాఠ్వాడా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీకి అంబేద్కర్ గారి పేరు పెట్టాలనేటువంటి ఒక సామాజిక ఉద్యమం చేపట్టి సక్సెస్ అయింది. దాన్ని అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీ అనేటువంటి పేరు తీసుకొచ్చే దిశలో ఏబీవీపీ సక్సెస్ అయింది. ఈ రకంగా ఏబీవీపీ ఈ పని చేయదు, ఆ పని చేయదు అనేటువంటిది కాదు, సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ పనిచేస్తుంది. ఒక సామాజిక సేవా సంస్థగా, ఒక సామాజిక సేవా ఉద్యమ సంస్థగా ఏబీవీపీ పనిచేస్తూ ఉంటుంది. అందుకని నేను చెప్పినట్టుగా అది సామాజిక సేవా కార్యక్రమాలే కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపే దిశలో ఏబీవీపీ పనిచేస్తూ ఉంటుంది. అందులో భాగంగా సక్సెస్ అవుతుంది అనేటువంటిదే నేను నమ్ముతా ఉన్నాను. అంటే విద్యార్థి దశ అన్నది జీవితంలో చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి అనే దాన్ని కూడా అదే విద్యార్థి దశ మనల్ని శాసిస్తూ ఉంటుంది. అట్లాంటి దశలో విద్యార్థులు ఇటు రాజకీయాలను కానీ ఇటు చదువును కానీ ఎట్లా సైమల్టెన్సీగా చేసి అట్లా పోరాటాలు చేసినప్పుడు కూడా కొన్ని పోలీస్ కేసులు కూడా అవుతూ ఉంటాయి. ఒకటి, ఏది సాధించాలనుకున్నా కూడా పోరాటాలు చేయవలసిందే, ఏది సాధించాలన్నా కూడా మనకు ఆ సబ్జెక్టు మీద అవగాహన ఉండవలసిందే. దాంట్లో భాగంగానే మీరు అన్నట్టుగా ఒకవేళ కెరీర్ కోసమే చూసినట్లయితే ఏబీవీపీ ప్రతి ఏటా సమ్మర్లో కెరీర్ గైడెన్స్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటుంది ఉచితంగా విద్యార్థులకు. లేకపోతే పరిషత్కి పాఠశాల పేరు మీద చిన్న బస్తీలలో ఉండేటువంటి విద్యార్థులకు చదువు చెప్పేటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఈ రకంగా విద్యార్థులను, ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులను వాళ్ళనే ఈరోజు నేటి పౌరులుగా భావించి వాళ్ళ యొక్క బాధ్యతలను గుర్తిరుస్తూ సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడమే కాకుండా మీరు చెప్పినట్టుగా ఈ దేశానికి నాయకత్వం వహించేటువంటి ఒక రెస్పాన్సిబుల్ లీడర్స్ని తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ఏబీవీపీ చేపడుతూ ఉంటుంది. ఈ రకంగా అన్ని సామాజిక రంగాలలో ఏబీవీపీ పనిని చొచ్చుకొని తీసుకెళ్లడం, దాంట్లో సక్సెస్ అయ్యే దిశగా ఏబీవీపీ పనిచేస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఏబీవీపీ నుంచి కూడా చాలామంది కార్యకర్తలు ఇతర బీజేపీతోటే కాకుండా వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా గతం చెప్పుకుంటారు, మేము ఒకప్పుడు ఏబీవీపీ స్టూడెంట్గా పనిచేశాను, ఇప్పుడు ఇంత లీడర్గా ఎదిగాను అని కూడా చెప్పుకున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కూడా గతంలో ఏబీవీపీలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అంటే ఒక రాజకీయంగా ఎదగడానికి కూడా ఏబీవీపీ ఏ విధంగా కృషి చేస్తుంది? మీకు ఫౌండేషన్ కానీ ఎట్లా రాజకీయంగా ఎదగాలనేది ఎట్లా చెప్తారు మీరు ఏబీవీపీ? అంటే ఏబీవీపీ నువ్వు రాజకీయాలే చేయాలా, లేకపోతే నువ్వు ఈ ఉద్యోగమే చేయాలి, లేకపోతే నువ్వు వ్యాపారమే చేయాలి, లేకపోతే ఇంకో పని చేయాలనేటువంటి చెప్పదు. నీ ఏ రంగంలో ఇష్టం ఉంటే, నువ్వు ఏ రంగంలో నీకు టాలెంట్ ఉంటే, ఏ రంగంలో నీకు చేయాలనేటువంటి కృషి ఉంటే ఆ రంగంలో ప్రోత్సహించే దిశగా ఏబీవీపీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒకవేళ నిజంగా నువ్వు వ్యాపారమే చేయాలనుకుంటే వ్యాపారానికి సంబంధించినటువంటి మెళకువలు వాళ్ళు నేర్పించడం కావచ్చు, లేకపోతే ఆ దిశగా వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వడం కావచ్చు పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా రాజకీయాల విషయానికే వస్తే, రాజకీయాలలో చాలా వరకు విద్యార్థి నాయకులుగా ఉండి రాజకీయాల్లో రాణించేటువంటి వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ని చూసినప్పుడు నేను గతంలో ఏబీపీలో పనిచేసి వచ్చాననేటువంటి మాటలే చెప్తూ ఉంటారు. సో ఏబీపీ ఒక భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దే దాంట్లో ఒక మొట్టమొదటి మెట్టుగా ఏబీపీని భావించవచ్చు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు రాజకీయాలలో రాణించేటువంటి చాలా వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా గతంలో చాలా మటుకు ఏబీపీలో రాణించినటువంటి వాళ్ళే. సో ఒక సమస్య మీద అవగాహన ఉండి దాని మీద పోరాటేటువంటి స్ఫూర్తి కలిగి ఉండి నిలదీసేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు ఏ రంగంలోనైనా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తాము ఎంచుకున్నటువంటి రంగంలో రాణించే దిశలో ఏబీపీ ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనుకుంటా అంటే గతంలో మీరు చూసిన ఏబీవీపీ ఇప్పుడున్న దానికి, అంటే గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ కూడా చాలా డెవలప్ అయింది, స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ చాలా వచ్చాయి. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఏబీవీపీ ఏదైనా మారాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు? అంటే ఏబీవీపీ మారాల్సినటువంటి అవసరం ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకనంటే మీరు అన్నటువంటి సమస్యలు ఉన్నాయి. నేను గతంలో యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఏబీవీపీ అనేటువంటి ఒక సంస్థ పేరు చెప్పంగానే ఒక రకమైనటువంటి భావోద్వేగాలు ఉండేటువంటి, ఆ తర్వాత వివిధ రకాలైనటువంటి కారణంగా లేకపోతే వస్తున్నటువంటి కాన్సిక్వెన్సెస్ కారణంగా ఏమైపోతుందనంటే కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి, లేకపోతే విద్యార్థి సంఘాలు కూడా కులాల పేరు మీద సంఘాలు పెట్టుకునేటువంటి సంఘాలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే విద్యార్థుల ఒక ఏకత కావచ్చు, లేకపోతే ఒక సమైక్యత అనేటువంటి కొరవడుతూ ఉంది. కానీ ఏబీపీ మొదటి నుండి కూడా జ్ఞానం, శీలం, ఏకత అనేటువంటి నినాదాన్ని తీసుకొని ఉంటుంది. ఆ మూడింటిని ఈరోజు కూడా మార్చకుండా విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను పెంపొందించడం కావచ్చు, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం కావచ్చు, విద్యార్థుల్లో ఒక సామాజిక సేవా స్ఫూర్తిని నింపే దిశలో ఏబీపీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. తన యొక్క పంతా ముందు కూడా కొనసాగాలి. తాము ఏబీపీ ఏర్పాటు చేయడానికి అంటే ప్రారంభించడానికి ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాల సాధనలో ఏబీపీ ఏ రకంగా అయితే గతంలో పనిచేసిందో భవిష్యత్తులో కూడా అట్లే పనిచేయాలని నేను కోరుకుంటాను. ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ నేపథ్యం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కులాల రాజకీయాల ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ఏబీపీ బాధ్యత మరింత పెరిగిందని అయితే నేను అనుకుంటాను. గతంలో ఉన్నటువంటి ఏబీపీ పనిచేయాల్సిన దానికంటే కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏబీపీ మరింత బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, పనిచేస్తుంది అనేటువంటి కూడా నేను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. అంటే గతంలో చూసుకున్నట్టయితే స్టూడెంట్ యూనియన్ మధ్య చాలా గొడవలు ఉండేవి, కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి, గొడవ జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అట్లా ఒక స్టూడెంట్ యూనియన్ ఇంకో స్టూడెంట్ యూనియన్ మధ్యలో ఎందుకు అట్లా వైషమ్యాలు ఉంటాయి? అంటే అన్ని స్టూడెంట్ యూనియన్లు కలిసి కూడా విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంటాయి కదా. అంటే అట్లా కాదు, గతంలో మీరు చెప్పినప్పుడు ఎట్లా ఉండేనంటే మొత్తం యూనివర్సిటీ కేంద్రాలలో కావచ్చు, కాలేజ్ కేంద్రాలలో నక్సలైట్లు తిష్ట వేసుకొని ఉండేటువంటి వాళ్ళు విద్యార్థుల మీద జులుం చేసేటువంటి అవకాశం ఉంటుండే, వాళ్ళ మెస్సులలోకి వెళ్ళి దౌర్జన్యంగా భోజనాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుండే, విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఉంటుండే. వాళ్ళ యొక్క అన్యాయాలను ఏబీవీపీ వ్యతిరేకించేది, ప్రతిఘటించేది. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉండేటివి. మేము ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళము. కళాశాలల్లో ఉండేటువంటి విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం ఏబీవీపీ పనిచేస్తూ ఉండేది. అది గిట్టనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేటువంటి మారణాయుధాలతోటి నక్సలైట్ల అడవుల్లో నుండి వచ్చి చంపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అది గతం అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నటువంటి మనం విద్యార్థులను చైతన్యం చేయాలి, విద్యార్థుల్లో సేవా స్ఫూర్తిని రగిలించాలి, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశలోనే ఏబీవీపీ పనిచేస్తుంది. వాళ్ళు గతంలో రాడికల్స్ ఏదైతే మార్గం ఎంచుకున్నారో ఆ మార్గం తప్పు అనేటువంటిది ఈరోజు నిరూపితమవుతున్నది. సమాజం అంతా కూడా దాన్ని తిరస్కరిస్తూ ఉన్నది. ఎవరైతే ఈ దేశం కోసం పనిచేస్తారో, ఎవరైతే ఈ సమాజం కోసం పనిచేస్తారో వాళ్ళను ఈ సమాజం ఎప్పుడు కూడా గుండెల్లో హత్తుకుంటుంది. దాన్ని ఏబీవీపీ జెండాను కూడా గుండెల్లో హత్తుకుంటుంది. ఎవరైతే ఏబీవీపీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సంస్థలు ఉన్నాయో అవి నామరూపాలు లేకుండా పోయింది కదా. అంటే మీరు రాజకీయంగా ఎదగడానికి కూడా ఏబీవీపీ కూడా ఒక తొలిమెట్టు అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకనంటే
రాజకీయాల్లోకి వచ్చే కంటే ముందు మాకు ఓనమాలు నేర్పించింది అంటే కేవలం రాజకీయాలు అనేటువంటిదే కాదు, సామాజిక బాధ్యతతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి అనేటువంటిది ఏబీపీ నేర్పింది. ఈరోజు ఏదైనా మేము ఒక స్థాయిలో ఉండి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే మనం ఏ స్థాయికి వెళ్ళినా కూడా, మీరు ఇందాక కూడా చెప్పారు వివిధ రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి వ్యక్తులు మేము గతంలో పనిచేసినాం అనేటువంటి, అంటే గతంలో పనిచేసినాం అనేటువంటిది కాకుండా గతంలో ఏవైతే మనం ఆదర్శాలు నేర్చుకున్నామో వాటిని ఎంతవరకు పాటిస్తున్నాం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నటువంటి మాటకే వస్తే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో నేను ఏబీపీ కార్యకర్త అని చెప్తుంటారు. సరే మంచిదే, ఏబీపీ కార్యకర్తగా చెప్పుకోవడం వారికి సంతోషమే, మాకు కూడా సంతోషమే. కానీ ఏబీపీ నేర్పించినటువంటి ఏవైతే సేవా గుణాలు ఉన్నాయో, ఏబీపీ నేర్పించినటువంటి ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు మనం అమలు చేస్తున్నాం అనేటువంటిది విషయం అవుతుంది. మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఒక ఏబీపీ పూర్వ కార్యకర్తగా ఈరోజు ఉన్నటువంటి నాకు పార్టీలో, భారతీయ జనతా పార్టీలో ఒక స్థాయి రావడం ఖచ్చితంగా ఏబీపీ నేర్పించినటువంటి పాఠాలే అనేటువంటిది అయితే దాన్ని మనం ఎవరం కూడా కాదనాల్సినటువంటి అవసరం లేదు. అయితే జ్ఞానం శీలం ఏకత అనే ఒక స్లోగన్ తీసుకొని ఏబీవీపీ ఇప్పటికి కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. గతంలో ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పుడు కూడా ఏబీవీపీ కూడా అదే విధంగా పనిచేసి విద్యార్థులకు కూడా న్యాయం జరిగే విధంగా, విద్యార్థులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ కూడా ఏబీవీపీ ఉంటుందని చెప్పేసి కూడా సోలంకి శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.